టు ప్రైమ్ 9 ఇన్ డెప్త్. సముద్రం పైకి ప్రశాంతంగా కనిపిస్తుంది, కానీ దాని అడుగున ఎన్నో భయంకరమైన రహస్యాలు దాగి ఉంటాయి. అలాంటి ఒక రహస్యమే విశాఖ తీరంలో ఇసుక తిన్నెలపై విశ్రమిస్తోంది. చూడ్డానికి ఒక భారీ తిమింగలంలా కనిపించే ఆ ఇనుప రాక్షసి ఒకప్పుడు శత్రు దేశాల పాలిట మృత్యుదేవత. నీటి అడుగున నిశ్శబ్దంగా ప్రయాణిస్తూ పాకిస్తాన్ గుండెల్లో నిద్రపోయిన భారత నావికాదళ అస్త్రం ఐఎన్ఎస్ కురుసురా. 1971 యుద్ధంలో పాక్ జలాంతర్గామి ఘాజీని ముంచేయడంలో దీని పాత్ర ఏంటి? అసలు సూర్యరశ్మి కూడా చొరబడని వందల మీటర్ల లోతులో ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టంగా ఉండే ఆ ఇరుకైన ఇనుప గదుల్లో మన నావికులు నెలల తరబడి ఎలా బతికారు? ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వారు చేసిన ఆ అన్టోల్డ్ ఆపరేషన్స్ ఏంటి? పదవి విరమణ తర్వాత సముద్రం అడుగున ఉండాల్సిన ఈ భారీ నౌకను ఒడ్డుకు ఎలా తీసుకొచ్చారు? వైజాగ్ ఆర్కే బీచ్ లో కొలువుదీరిన కురుసురా సబ్మెరైన్ వెనుక దాగిన ఆ సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీని ప్రైమ్ 9 ఇన్ డెప్త్ లో ఇప్పుడు చూద్దాం. సముద్రం అడుగున శత్రువుల కదలికలను పసిగడుతూ దేశ రక్షణలో కీలక పాత్ర పోషించిన ఓ జలాంతర్గామి ఇప్పుడు విశాఖ ఆర్కే బీచ్ లో పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటోంది. ఇదే ఐఎన్ఎస్ కురసురా. భారత నౌకాదళంలో దాదాపు 2 దశాబ్దాల పాటు సేవలందించిన ఈ సబ్మెరైన్ ఇప్పుడు దేశ రక్షణ చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్న మ్యూజియంగా మారిపోయింది. సబ్మెరైన్లోని సిబ్బంది ఎలా జీవించేవారు? సముద్ర గర్భంలో విధులు ఎలా నిర్వహించేవారు? ఆయుధ వ్యవస్థలు ఎలా పనిచేసేవి? నావికాదళ సిబ్బంది ఎదుర్కొన్న సవాళ్లేంటి? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను తెలుసుకునేందుకు ఐఎన్ఎస్ కురుసురా సబ్మెరైన్ మ్యూజియంలోకి వెళ్లి చూద్దాం. విశాఖపట్నం ఆర్కే బీచ్లో నడిచే ప్రతి ఒక్కరి కళ్ళు ఆటోమేటిక్గా ఆ భారీ ఇనుప నౌక వైపు వెళ్తాయి. అదే ఐఎన్ఎస్ కురుసురా సబ్మెరైన్. ఇది కేవలం ఒక ప్రదర్శన వస్తువు కాదు, భారత నావికాదళ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక అద్భుత అధ్యాయం. రష్యాలో తయారైన ఈ కల్వరీ క్లాస్ జలాంతర్గామి 1969లో భారత నావికాదళంలో చేరింది. అప్పటి నుంచి 31 ఏళ్ల పాటు సముద్ర గర్భంలో నిశ్శబ్దంగా కాపలా కాస్తూ దేశ భద్రతలో కీలక పాత్ర పోషించింది. శత్రువుల కంట పడకుండా నీటి అడుగున 100 మీటర్ల లోతులో పయనిస్తూ ఎన్నో రహస్య ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేస్తుంది. ఈ సబ్మెరైన్ పేరు చెబితేనే శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టేది. అంతటి ఘన చరిత్ర ఉన్న ఈ జలాంతర్గామి ఇప్పుడు విశాఖ తీరంలో ఒక సజీవ స్మారకంగా నిలిచి మన నావికుల వీరత్వాన్ని ప్రపంచానికి చాటి చెబుతుంది. ఒక సబ్మెరైన్ లోపల జీవితం ఎలా ఉంటుందో ఊహించుకుంటూనే ఒళ్ళు గగ్గురు పడుస్తుంది. కురుసురా లోపలికి అడుగు పెట్టగానే మనకు ఎదురయ్యేది అత్యంత ఇరుకైన కారిడార్స్, తక్కువ ఎత్తు ఉన్న పైకప్పులు. ఆ ఇనుప గదుల్లో సూర్యరశ్మి అనే మాటే ఉండదు. పగలు రాత్రినే తేడా తెలీదు. కేవలం కృత్రిమ లైట్ల వెలుతురులో నావికులు తమ విధులు నిర్వర్తించాలి. బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా నీటి అడుగున 100 మీటర్ల లోతులో ఆక్సిజన్ రీసైకిల్ చేసుకుంటూ బతకడం అంటే అక్షరాల ప్రాణాలతో చెలగాటమాడటమే. ఎటు చూసినా వాల్వులు, పైపులు, మీటర్లు, వైర్లు మాత్రమే కనిపిస్తాయి. ఆ చిన్న ప్రదేశంలో 70 మందికి పైగా నావికులు నెల్ల తరబడి జీవించడం అంటే వారి మానసిక, శారీరక దృఢత్వం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. కురుసురా లోపల నావికులు పడుకునే బెడ్లు చూస్తే కన్నీళ్లాగో. వాటిని బెడ్లు అనడం కంటే చిన్న అరలు అనడం కరెక్ట్. ఒకరి పక్కన ఒకరు కాదు, ఒకరి మీద ఒకరు పడుకునేలా అత్యంత ఇరుగ్గా డిజైన్ చేసిన ఆ బెడ్లలో కనీసం పక్కకు తిరిగేందుకు కూడా స్థలం ఉండదు. దీన్ని హాట్ బంకింగ్ సిస్టమ్ అంటారు. అంటే ఒక నావికుడు డ్యూటీకి వెళ్ళగానే ఆ ఖాళీ అయిన వేడి బెడ్పై మరో నావికుడు పడుకుంటాడు. స్నానం చేసేందుకు తగినంత నీరుండదు. రోజుల తరబడి ఒకే బట్టలతో ఉప్పుగాలి పీలుస్తూ దేశం కోసం వారు పడే కష్టం అంతా ఇంతా కాదు. కుటుంబాలకు దూరంగా, పండుగలకు దూరంగా సముద్ర గర్భంలో వారు గడిపే ప్రతి క్షణం ఒక అగ్ని పరీక్ష లాంటిదే. ఆ త్యాగాల పునాదుల మీదే మన దేశ భద్రత ఆధారపడి ఉందన్న వాస్తవం కురుసురా లోపలికి వెళితే స్పష్టంగా తెలుస్తుంది.
1971 ఇండో పాక్ యుద్ధం భారత చరిత్రలో ఒక కీలక ఘట్టం. ఆ సమయంలో పాకిస్తాన్కు చెందిన అత్యంత ప్రమాదకర జలాంతర్గామి పిఎన్ఎస్ ఘాజీ బంగాళాఖాతంలో ప్రవేశించింది. భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్ను నాశనం చేయటమే దాని లక్ష్యం. ఆ సమయంలో ఘాజీని ఎదుర్కొనేందుకు భారత నేవీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆ ఆపరేషన్లో కురుసురా పోషించిన పాత్ర అత్యంత రహస్యమైనది మరియు కీలకమైనది. శత్రువుల రాడార్లకు చిక్కకుండా సముద్ర గర్భంలో నిశ్శబ్దంగా పెట్రోలింగ్ చేస్తూ పాక్ కదలికలు పసిగట్టడంలో కురుసురా తన సత్తా చాటింది. ఆ యుద్ధంలో ఘాజీ జలాంతర్గామి విశాఖ తీరంలోనే జలసమాధైంది. ఆ విజయంతో భారత నావికాదళం సత్తా ప్రపంచానికి తెలిసింది. కురుసురా సబ్మెరైన్ కేవలం నిఘా నౌక మాత్రమే కాదు, అత్యంత శక్తివంతమైన ఆయుధాగారం కూడా. దీని ముందు భాగంలో 6, వెనుక భాగంలో 2 టార్పిడో ట్యూబులుంటాయి. టార్పిడో అంటే నీటి అడుగున పయనించి శత్రువుల నౌకలు జలాంతర్గాములను పేల్చేస్తే ఒక భయంకర క్షిపణి. కురుసురా లోపల ఉన్న టార్పిడో గదిని చూస్తే ఆ ఆయుధాల సైజ్, వాటి విధ్వంసకర శక్తి అర్థమవుతుంది. శత్రువుల కదలికలు సోనార్ ద్వారా పసిగట్టి ఖచ్చితమైన లక్ష్యంతో టార్పిడోలు ప్రయోగించడంలో కురుసురా నావికులు దిట్టలు. ఒక టార్పిడో తగిలితే చాలు, ఎంతటి భారీ నౌకైనా క్షణాల్లో సముద్రంలో కలిసిపోవాల్సిందే. ఆ ఆయుధాలు అత్యంత ఇరుకైన ప్రదేశంలో ప్రాణాలకు తెగించి ఆపరేట్ చేసిన నావికుల ధైర్యం నిజంగా అమోఘం. సముద్ర గర్భంలో శత్రువుల గుండెల్లో నిద్రపోయిన కురుసురా వీరగాథ వింటుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. చీకటి గదుల్లో ఊపిరి సలపని వాతావరణంలో మన నావికులు చేసిన త్యాగాలు వర్ణనాతీతం. అయితే 31 ఏళ్ల పాటు సముద్రంలో ఉన్న ఈ భారీ ఇనుప రాక్షసిని పదవీ విరమణ తర్వాత ఒడ్డుకు ఎలా తీసుకొచ్చారు? ఇసుక తిన్నెలపైకి ఈ టన్నుల బరువున్న నౌకను చేర్చడం వెనుక ఉన్న ఆ ఇంజనీరింగ్ మిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. కురుసురా సబ్మెరైన్లో అత్యంత కీలక ప్రదేశం కంట్రోల్ రూమ్. ఇక్కడి నుంచే జలాంతర్గామి మొత్తం ఆపరేట్ అవుతుంది. సముద్రం అడుగున ఉన్నప్పుడు బయట ప్రపంచం చూసేందుకు ఉపయోగించే పెరిస్కోప్ ఇక్కడే ఉంటుంది. కళ్ళు మూసుకుని చీకటి గదులు నడిచినట్టుగా కేవలం మీటర్లు సోనార్ సిగ్నల్స్ ఆధారంగా 100 మీటర్ల లోతులో జలాంతర్గామిని నడపటం ఒక అద్భుత విద్య. ఏ చిన్న పొరపాటు జరిగినా నీటి ఒత్తిడికి సబ్మెరైన్ పేలిపోయి అందరూ జలసమాధి కావాల్సిందే. అలాంటి అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్లో అధికారులు అహర్నిశలు అప్రమత్తంగా ఉంటూ దేశ భద్రత కాపాడారు. ఆ కంట్రోల్ రూమ్లో వందలాది బటన్లు, మీటర్లు చూస్తే వారి పని ఎంత సంక్లిష్టమైందో మనకు అర్థమవుతుంది. ముప్పై ఒక్కేళ్ల సుదీర్ఘ సేవల తర్వాత 2001వ సంవత్సరంలో ఐఎన్ఎస్ కురుసురా పదవి విరమణ పొందింది. సాధారణంగా రిటైర్ అయిన జలాంతర్గాములను తుక్కు కింద అమ్మేస్తారు లేదా సముద్రంలో ముంచేస్తారు. కానీ కురుసురా ఘన చరిత్ర దృష్టిలో పెట్టుకుని భారత నావికాదళం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాయి. దీన్ని ఒక మ్యూజియంగా మార్చి భావితరాలకు స్ఫూర్తిగా నిలపాలని నిశ్చయించాయి. కానీ సముద్రంలో తేలియాడే వేలాది టన్నుల బరువున్న ఈ భారీ నౌకను ఇసుక బీచ్లో తీసుకురావటం ఎలా? ఇది ప్రపంచంలోనే ఎవ్వరూ ఊహించని ఒక అతిపెద్ద ఇంజనీరింగ్ సవాల్గా మారింది. కురుసురాను ఒడ్డుకు చేర్చే ఆపరేషన్ ఒక అద్భుత థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది. ముందుగా సముద్రం నుంచి బీచ్ వరకు ఒక భారీ కందకం తవ్వారు. ఆ తర్వాత సబ్మెరైన్ బరువు తట్టుకునేలా ఇసుకలో ప్రత్యేక కాంక్రీట్ ట్రాక్స్ నిర్మించారు. భారీ క్రేన్లు, పుల్లీలు, వందలాది మంది కార్మికుల సహాయంతో అంగుళం అంగుళం చొప్పున ఈ ఇనుప రాక్షసుని ఒడ్డుకు లాగారు. ఆ ప్రక్రియ పూర్తయ్యేందుకు ఏకంగా 18 ఏళ్ల సమయం పట్టింది. ఎన్నో అవాంతరాలు, వాతావరణ సవాళ్లు అధిగమించి చివరకు కురుసురాను ఆర్కే బీచ్లో ఇసుక తెన్నెలపై విజయవంతంగా ప్రతిష్ఠించారు. ఆ రోజు వైజాగ్ ప్రజలంతా ఈ అద్భుతం చూసి ఆశ్చర్యపోయారు. సముద్రం అడుగున శత్రువుల రాడార్లకు చిక్కకుండా ఇది ఎలా ప్రయాణించేది? టార్పిడోల్ను ఎలా ప్రయోగించేవారు?
ఆ ఇరుకైన గదుల్లో నావికుల జీవితం ఎలా ఉండేది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ మన ప్రైమ్ 9 రిపోర్టర్ సబ్మరైన్ లోపల ఇరుకైన కారిడార్లో నడుస్తూ చేసిన ఎక్స్క్లూజివ్ వాక్ త్రూ ఇప్పుడు చూద్దాం. ఇది కేవలం ఒక సబ్మెరీన్ మాత్రమే కాదు, భారత నౌకాదళ చరిత్రను కళ్ళకు కట్టినట్లు చూపించే ఒక సజీవ మ్యూజియంగా కూడా చెప్పొచ్చు. ఐఎన్ఎస్ కురసురాలోని ప్రతి పరికరం, ప్రతి విభాగం వెనుక ఓ ఆసక్తికరమైన కథే ఉంది. ఆ కథలను సబ్మెరీన్లోని నావికాదళ సిబ్బంది జీవన విధానాన్ని, ఇక్కడ ప్రదర్శిస్తున్న ముఖ్యమైన వస్తువుల విశేషాలను మనకు వివరించేందుకు గాను మనతో పాటు ఉన్నారు కురసురా సబ్మెరీన్ మ్యూజియం క్యూరేటర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, అసలు ఈ సబ్మెరీన్ కురసురా గురించి అసలు కథ ఏంటి, అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ మాటల్లో? దీని పేరు ఐఎన్ఎస్ కుర్సురా. ఇది 1969లో మనం రష్యా నుండి కొనుగోలు చేశాం. 1971 ఇండోపాక్ వార్ జరిగింది. ఆ యుద్ధంలో కూడా పార్టిసిపేట్ చేసింది. ఆ యుద్ధాన్ని కూడా మనమే గెలిచాము. ఆ యుద్ధంలో పిఎన్ఎస్ గాజీని ఇక్కడ మన బంగాళాఖాతంలోనే దాన్ని టార్పిడోస్తో షూట్ చేసి మనం దాన్ని ఉంచేసాం అనమాట. దానికి బదులుగా 4th డిసెంబర్ నేవీ డేని మనం జరుపుకుంటాం అనమాట. తర్వాత ఈ సబ్మెరీన్ 2001 వరకు భారత నౌకాదళంలో సేవలు అందించింది, 31 సంవత్సరాలు. 9 ఆగస్టు 2002 నుండి ఇది మన ఆర్కే బీచ్లో మ్యూజియంగా మన చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇనాగరేషన్ చేసి జాతికి అంకితం చేశారు. అదనమ్మా దీని స్టోరీ. యాక్చువల్లీ దీంట్లో 75 మంది సైనికులు ఉండేవారు. ఇది 280 మీటర్ డెప్త్ వరకు డైవ్ చేస్తుంది. దీంట్లో 22 టార్పిడోస్ ఉన్నాయి. రెండు వైపుల నుండి ఫైర్ చేయొచ్చు. వెనక నుండి 4 టార్పిడోస్, ముందు నుండి 6 టార్పిడోస్, టోటల్ 10 టార్పిడోస్ ఎట్ ఏ టైం మనం ఫైర్ చేయొచ్చు. స్టాండ్ బై 12 టార్పిడోస్ ముందు భాగంలోనే ఇక్కడే ఉంటాయి. ఆ విధంగా ఇది భారతదేశానికి సేవలు అందించి 31 సంవత్సరాలు దీన్ని మ్యూజియంగా ఇక్కడ ఆర్కే బీచ్లో ఉంచారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరూ ప్రజలు వచ్చి చూస్తూ దీని తాలూకు విశిష్టత తెలుసుకొని ఆనందించి వెళ్తూ ఉంటారు. 31 సంవత్సరాలకు గాను ఈ లోపల ఉన్న సిబ్బంది అయితే వారి జీవన విధానం ఎలా ఉండేది? జీవన విధానం కొంచెం కష్టతరమే. కాకపోతే మరి తప్పదు. 75 మంది సైలర్లు ఇంక్లూడింగ్ 6 ఆఫీసర్స్ అనమాట. కమాండింగ్ ఆఫీసర్, 6 ఆఫీసర్స్ ఇందులో ప్రతిసారి సైలింగ్ చేసేవారు. మ్యాక్సిమం 60 డేస్, 2 నెలలు మ్యాక్సిమం ఇది సముద్రంలో ఉండగలదు. 2 నెలలకు సరిపడే రేషన్ కానీ 3 పూట్ల భోజనం వీళ్ళ సిబ్బందికి లోపలే ఉంటుంది. కుక్స్ ఉంటారు, వాళ్ళు 3 పూట్లు తయారు చేస్తూ ఉంటారు. కొద్దిగా కష్టతరమే కానీ మరి తప్పని పరిస్థితుల్లో దేశ సేవ చేయాలి కాబట్టి కనుక నౌకాదళ సిబ్బందికి తప్పదు. చాలా ఇరుకుగా ఉంది కదా ఈ ప్రదేశం. అయితే ఇది ఆహారం కానీ, ఆక్సిజన్, నీరు ఇవన్నీ ఎలా సప్లై? ఆక్సిజన్ ప్రతి 2 రోజులకు ఒకసారి ఇది పైకి వస్తుందమ్మా. విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యాటరీస్ ఉన్నాయి. ఇందులో 448 బ్యాటరీస్ ఉన్నాయి. ఒక్కొక్క బ్యాటరీ వెయిట్ 652 కేజీలు అనమాట. ఎవ్రీ 48 అవర్స్కి ఒకసారి పైకి వచ్చి అది ఆక్సిజన్ని సర్క్యులేట్ చేసుకొని, డీజిల్ ఇంజిన్స్ 3 ఉన్నాయి ఇందులో. ఆ డీజిల్ ఇంజిన్స్ని రన్ చేసి బ్యాటరీస్ని ఛార్జ్ చేసుకొని అగైన్ డెప్త్ ఇంటూ డీప్ వాటర్స్ అనమాట. ఇది ఓల్డ్ మోడల్ కాబట్టి రష్యన్ మోడల్ ఆ రకంగా డైవ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనమే తయారు చేసుకుంటున్నాం సబ్మెరీన్స్ని, షిప్స్ని, ఇవన్నిటిని. ఇప్పుడు అంతా మీకు తెలుసు కదా, అంతా న్యూక్లియర్ వెపన్, న్యూక్లియర్ సబ్మెరీన్స్. సరే, సబ్మెరీన్ లోపల అంటే సముద్ర గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇంటరాక్షన్ ఎలా అయ్యేది? ఇంటరాక్షన్ అంటే ఇందులో అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయమ్మా. సోనార్స్, రడార్స్, ఈకోసిస్టమ్, ఎవ్రీ సిస్టమ్ అనమాట. ప్రతి సిస్టమ్ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళ సౌండ్ని బట్టి సోనార్ అనేది మన పక్కన ఏ షిప్ వెళ్తుంది, ఏ సబ్మెరీన్ వెళ్తుంది, ఏ దిశగా వెళ్తున్నాం, ఎంత డెప్త్లో వెళ్తున్నాం, ప్రతి విషయం లోపల ఉన్నాయి అన్నీ తెలుస్తాయమ్మా. ద కమాండింగ్ ఆఫీసర్స్ ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. ఎంత డెప్త్లో, ఎంత స్పీడ్లో వెళ్ళాలి, ఎటువైపుగా వెళ్ళాలి, ఆర్డర్స్ అన్నీ ఇస్తారు. కమాండింగ్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ సబ్మెరీన్ ఏ ఆర్డర్స్ ఇస్తే ఆ ఆర్డర్స్ ఫాలో చేస్తూ ముందుకు వెళ్తుంటారు సిబ్బంది. సో సముద్రం లోపల అంటే ఎంత లోతు వరకు ఇది 280 మీటర్ డెప్త్ వరకు వెళ్తుంది. ఘాజీ అటాక్ మూవీ తీశారు. ఆ మూవీ కూడా ఇందులోనే షూటింగ్ అయింది. మన రాణా గాది. 75 మంది ఉండేవారు. సరే, ఒక్కొక్క అంటే ఈ దీంట్లో ఉన్న భద్రపరిచిన ఈ పరికరాల నుంచి ఒక్కొక్కసారి ఈ గ్రీన్ కలర్ మీకు కనిపిస్తున్నాయి కదమ్మా, ఇవన్నీ టార్పిడోస్. ఇది టార్పిడో లాంచర్. ద ఎంటైర్ ఎక్విప్మెంట్ ఇస్ ద టార్పిడో లాంచర్. మెయిన్ అండర్ వాటర్ వెపన్స్, సెల్ఫ్ గైడెడ్ టార్పిడోస్ అమ్మా. ఒకసారి వీటిని సెట్ చేసి మన శత్రువుని వెతుక్కుంటూ వెళ్ళి కొడతారు. సముద్రంలో ఏ మూల దాక్కున్నా అవి ఆ రెడ్ కలర్, రెడ్ అండ్ వైట్ ఉంది కదమ్మా, అవి ఏమొచ్చి అండర్ వాటర్ మైన్. మన హర్ముజ్లో అమెరికన్ షిప్స్ గురించి
హర్ముజ్ జలసంధిలో పరిశీలించారు కదా వాళ్ళు, ఇరాన్ వాళ్ళు. అదనమాట అండర్ వాటర్ సీ మైన్. ఈ కుర్సురా సబ్మెరీన్ని 7 కంపార్ట్మెంట్స్గా డివైడ్ చేశారు. ఇప్పుడు మనం నిల్చున్నది ఫస్ట్ కంపార్ట్మెంట్. ద ఫస్ట్ కంపార్ట్మెంట్ అండ్ లాస్ట్ కంపార్ట్మెంట్, 7th కంపార్ట్మెంట్. ఈ 2 కంపార్ట్మెంట్స్ మన టార్పిడో కంపార్ట్మెంట్స్ అంటారు, ఫైరింగ్ కంపార్ట్మెంట్స్. 2 వైపుల నుండి మనం ఫైర్ చేయొచ్చు టార్పిడోస్ని. దిస్ ఈస్ ద ఎంటైర్ ఎక్విప్మెంట్. ఈ ఎక్విప్మెంట్ టార్పిడో లాంచర్ అమ్మ. ఇవి టార్పిడో ట్యూబ్స్. ఈ 3 టార్పిడో ట్యూబ్స్, ఇటు 3 అటు 3, 2 వైపులా 6 టార్పిడోస్ ఉన్నాయి. ఇవి ఫ్రంట్, ఇది సబ్మెరీన్ తలభాగం అనమాట. ఈ ఫ్రంట్ నుండి ఫైర్ చేయొచ్చు. తోక భాగం ఏదైతే వెనక వైపు నుండి కూడా అటు 2 ఇటు 2 ఉంటాయి. 4 టార్పిడోస్ని ఫైర్ చేయొచ్చు. అంటే ఎట్ ఏ టైం మనం 10 టార్పిడోస్ని ఫైర్ చేయొచ్చు అనమాట సబ్మెరీన్ నుండి. ఇక్కడ స్టాండ్ బై ఇటు 6 ఇటు 6 మొత్తం 12 స్టాండ్ బై ఉంటాయి. మొత్తం 22 టార్పిడోస్ దాని క్యారింగ్ కెపాసిటీ సముద్రంలోకి వెళ్ళాము. ఫైర్ ని యూస్ చేసినప్పుడు ఈ టార్పెట్ కంట్రోల్ మానిటరింగ్ చేస్తారు. అది కమాండింగ్ ఆఫీసర్ ఆర్డర్స్ని బట్టి ఏది ఫైర్ చేయాలి, ఎప్పుడు ఫైర్ చేయాలి, ఆ టైము డిసైడ్ చేసి ఆయన ఆర్డర్స్ ప్రకారంగా ఫైర్ చేస్తారు. ఇది మన కంపార్ట్మెంట్, ఫస్ట్ కంపార్ట్మెంట్ నుండి మనం ముందుకు వెళ్తున్నాం. ఈయన హీఈస్ ద ఫస్ట్ క్యాప్టెన్ ఆఫ్ దిస్ సబ్మెరీన్ సార్. లేటర్ ఆన్ ఈ బికేమ్ ఏ రీర్ అడ్మిరల్ అనమాట. ఆయన ఇప్పుడు ఈ ప్రపంచంలో లేరు, చనిపోయారు. ఈజ్ ద ఫస్ట్ క్యాప్టెన్ ఆఫ్ దిస్ సబ్మెరీన్. కమాండర్ అరుణ్ అడిటో ఆయన పేరు. ఆయన ఏవియేషన్ అతి విశిష్ట సేవా మెడల్, నేవల్ మెడల్, రిటైర్డ్ నేవల్ ఆఫీసర్. కుర్సురా అక్కడ కమిషనింగ్ అయినప్పుడు రీగా అనే సిటీ ఉంది రష్యాలో. ఆ రీగాలో తీసిన ఫోటోగ్రాఫ్స్, ఒరిజినల్ పిక్స్ అండి, ఒరిజినల్ ఫోటోగ్రాఫ్స్. ఆయన ఇక్కడే కూర్చుంటారు. ఆయన ఆఫీస్ కమ్ రెస్ట్ అన్నీ ఇందులోనే, ప్రతిదీ. పనికోడి ఇది కమాండింగ్ ఆఫీసర్. ఆయన క్యాప్టెన్ ఆఫ్ దిస్ క్యాప్టెన్స్ క్యాబిన్. ఆయన యూనిఫామ్స్ హ్యాంగ్ చేసి ఉన్నాయి. సబ్మెరీన్లో వైట్ యూనిఫామ్ వేసుకోరు అనమాట. ఆ యూజ్ అండ్ త్రూ యూనిఫామ్ ఇస్తారు. లోపల స్నానమే ఉండదు కదా, ఎన్ని రోజులు అయితే సైలింగ్ చేస్తే అన్ని రోజులు స్నానం ఉండదు. ఇది ఎంజీ సోనార్ సెట్ రూమ్. ఇది ఇక్కడ డ్యూటీ ఆపరేటర్ ఉన్నారు. ఈ సోనార్ సెట్ని బట్టి మనకి పక్కన ఈ అన్ని సౌండ్ని బట్టి మనం శత్రువుల యొక్క షిప్పుల్ని, జలాంతర్గాముల్ని మనం కనుగొంటాం అనమాట, తెలుస్తుంది మనకి. ఈయన ఆఫీసర్స్ క్యాబిన్ ఈ రకంగా ఉంటుంది. 2 ఆఫీసర్స్ ఒక క్యాబిన్లో. నెక్స్ట్ ఇది స్టార్ బోర్డ్ రైట్ సైడ్ క్యాబిన్ అకామిడేషన్ ఫర్ 4 ఆఫీసర్స్. అటు 2 ఇటు 2 4 ఉంటారు. ఇది వార్డ్ రూమ్ అంటారమ్మా. ఇది డైనింగ్ హాల్ అనమాట, ఆఫీసర్స్ డైనింగ్ హాల్. దీన్ని నేవల్ టెర్మినాలజీలో వార్డ్ రూమ్ అంటారు. ఇక్కడే కూర్చొని వాళ్ళు భోజనం 3 పూట్ల, లంచ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, 3 పూట్ల భోజనం. ఇది కంపార్ట్మెంట్ బ్లోవర్ కమ్ కూలర్. ఇది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ క్యాబిన్ అండి. ఇది కమాండింగ్ ఆఫీసర్ తర్వాత సెకండ్ ఇన్ కమాండ్ అనమాట. ఈయన ఎగ్జిక్యూట్ చేస్తారు మొత్తం అన్ని వర్క్స్. చీఫ్ ఇంజనీర్, 2 ఆఫీసర్స్ ఉంటారు, చీఫ్ ఇంజనీర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్. డిపార్ట్మెంట్ 3 ఇది చార్ట్ హౌస్ అంటారు. అక్కడ నేవిగేటింగ్ ఆఫీసర్ ఏ దిశగా వెళ్తుంది ఏంటి, కమాండింగ్ ఆఫీసర్ ఆర్డర్స్ ప్రకారంగా ఆయన ఫాలో అవుతారు. ఇది యాక్చువల్ వే అండి సబ్మెరీన్కి. ఇప్పుడు మనం వచ్చింది అది యాక్చువల్ వే కాదు, అది మ్యూజియం చేసిన తర్వాత దాన్ని కొద్దిగా మాడిఫై చేశారనమాట. యాక్చువల్ వే అయితే ఇది మంకీ ల్యాడర్, దీన్నే యూజ్ చేస్తాం పైకి వెళ్ళడానికి, కిందకి రావడానికి సబ్మెరీన్లో. ఇది డెప్తోమీటర్, డెప్త్లో వెళ్తుంది. ఇది 15 నాటికల్ స్పీడ్లో వెళ్తుందండి సబ్మెరీన్ అనేది. మనం ఎంత డెప్త్లో వెళ్తున్నాం అవన్నీ తెలుస్తున్నాం. ప్రతి కంపార్ట్మెంట్లోన కమాండింగ్ ఆఫీసర్ ఎవరు అనౌన్స్ చేసినా ప్రతి ఒక్కరికి వినిపిస్తుందండి. దీన్ని కాస్తానంటారు, మెయిన్ ఇంటర్కామ్ ఇన్సైడ్ సమ్ కంపార్ట్మెంట్స్. అన్ని కంపార్ట్మెంట్ కమ్యూనికేషన్ డివైస్ ఇది. ఇవన్నీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్, ఇవన్నీ వాల్వ్స్, ఇవన్నీ అంటే ఇది ఓల్డ్ మోడల్ కదమ్మా, అందుకని ఇవన్నీ వాల్వ్స్ అనమాట. ఈ రకంగా ఉన్నాయి. ట్రిమ్ ఇండికేటర్ అనమాట. ఈ లైన్ ఇది పెరిస్కోప్. యాక్చువల్గా పైన కనిపిస్తుంది పెరిస్కోప్ కింద నుండి. అంటే మనం ఎదర వస్తున్న పైన సర్ఫేస్, మనం సర్ఫేస్లో ఏముందో నీటి కింద ఉండే మనం తెలుసుకోవచ్చు. దాన్ని రైస్ చేస్తే మన సర్ఫేస్లో ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేసి మొత్తం అంతా తెలుస్తుంది. ఇది రేడియో రిసీవర్ మొత్తం హెడ్ క్వార్టర్ నుండి ఎక్కడ నుండి ఏమి మెసేజ్లు వచ్చినా అన్నీ ఆయనకు తెలుసుంటాయి. అక్కడ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్. ఇది ఐఎన్ఎస్ కుర్సురా. అక్కడ రష్యా నుండి తెచ్చేటప్పుడు ఇది కమిషనింగ్ క్రూస్ అండి. బైసీ సముద్రం గుండానే మనం తెచ్చామన్నమాట. వెళ్ళినప్పుడు ఫ్లైట్లో వెళ్ళి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకొని వచ్చేటప్పుడు మనం బై సీలో సబ్మెరీన్ నడుపుకుంటూ వస్తాం అన్నమాట.
ఇవన్నీ ఆఫీసర్స్ క్యాబిన్స్ ఈ రకంగా ఉంటారు ఇందులో. ఇది ఎమర్జెన్సీ సూట్, సముద్రంలో ఎమర్జెన్సీలో మనం సబ్మెరైన్ నుండి ఎస్కేప్ అవ్వచ్చు ఆ సూట్ వేసుకుని. ఇవన్నీ సబ్మెరైన్స్ క్రస్ట్స్, ఇవన్నీ సబ్మెరైన్స్ ప్రెజెంట్ మన దగ్గర ఉన్నాయన్నమాట. కొత్తగా కూడా ఇప్పుడు మనమే తయారు చేసుకుంటున్నాం సబ్మెరైన్, విశాఖపట్నంలో తయారవుతాయి. ఇది 7th కంపార్ట్మెంట్, లాస్ట్ కంపార్ట్మెంట్, సబ్మెరైన్ లాస్ట్ కంపార్ట్మెంట్ అనమాట, వెనుక భాగం. ఇక్కడ కూడా టార్పిడోస్ ఉన్నాయి, 4 టార్పిడోస్, ఎడం పక్క 2, కుడి పక్క 2, వెనక నుండి కూడా మనం ఫైర్ చేయొచ్చు. ఇక్కడ నుండి ఇది ఎగ్జిట్ అమ్మా. టూరిస్టుల స్పందన ఎలా ఉంది సార్? టూరిస్టులు చాలా హ్యాపీగా, చాలా ఎంతూజియాస్టిక్, అంటే పిల్లలు, ప్రత్యేకించి చదువుకున్న పిల్లలు, చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ తెలుసుకోవాలనే ఒక కుతూహలం. వాళ్ళకు కూడా మేము ఎంకరేజ్ చేస్తుంటాం. నేవీలో జాయిన్ అయ్యి యాజ్ ఏ సబ్మెరైన్గా దేశానికి సేవ చేయడానికి రమ్మంటాం. చాలామంది ఇంట్రెస్ట్, చాలా వీకెండ్లో అయితే ఎక్కువ ఫ్లో ఉంటుంది, తాకిడి ఎక్కువ ఉంటుంది. కాబట్టి పిల్లలు ఏంటి, పెద్దోళ్ళు చాలా, తెలంగాణ ఏంటి, పొరుగు రాష్ట్రాలు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మన వెస్ట్ బెంగాల్, తమిళనాడు, పొరుగు రాష్ట్రాల నుండి కూడా వస్తుంటారు. మేము 3 భాషల్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం, హిందీ, ఇంగ్లీషు, తెలుగు 3 భాషల్లో. కాబట్టి ఇబ్బంది లేకుండా వింటారు, ఓపికగా తెలుసుకుంటారు సబ్మెరైన్ గురించి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తుంటారు అనమాట. రిటైర్ అయిన తర్వాత కూడా దీనికి మనం ఆగస్ట్ 15 నేషనల్ ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో, 15 ఆగస్టు, 26 జనవరి గౌరవిస్తూ ఉంటాం. ఈ సబ్మెరైన్ టైమింగ్స్ ముందు అయితే మధ్యాహ్నం 2:30 నుండి 8:30 వరకు ఉండేదమ్మా. కొత్త కమిషనర్ గారు వచ్చాక మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 9 వరకు చేశారు, 12 గంటలు పెట్టారు. కంటిన్యూగా జనసందోహం ఇలాగ వెళ్తూనే ఉంటారు. కంటిన్యూగా దెర్ ఈజ్ నో పబ్లిక్ హాలిడే, దెర్ ఈజ్ నో హాలిడే ఫర్ సబ్మెరైన్. ఇది అన్ని వేళ, ఇది దసరా అయినా దీపావళి అయినా సెలవే ఉండదు. మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 9 వరకు, 9 AM to 9 PM 12 hours ఓపెనింగ్ తీసే ఉంటుంది. టికెట్స్ ఇప్పుడు కాంబో టికెట్ కూడా ఉందమ్మా. 4 మ్యూజియంస్ ఉన్నాయి ఇక్కడ, నేవీ మ్యూజియంస్. 4 మ్యూజియంకి 200 లెక్క పెట్టారు. అంటే ఒక మ్యూజియంకి 50 పడుతుంది. వేరేగా ఒక్క మ్యూజియం విజిట్ చేయాలంటే 100 రూపీస్ టికెట్ పర్ హెడ్ పడుతుంది. చిన్న పిల్లలకి ఆఫ్ టికెట్ అనమాట. మ్యూజియంగా మారాక కురుసురా లోపల ప్రతి వస్తువు యథాతథంగా ఉంచారు. పర్యాటకులు లోపలికి వెళ్లగానే ఒకప్పటి యుద్ధ వాతావరణం ఫీల్ అయ్యేలా ప్రత్యేక లైటింగ్, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. నావికులు వాడిన దుస్తులు, వారు తిన్న ప్లేట్లు, వారు రాసుకున్న డైరీలు అన్నీ అక్కడ ప్రదర్శనకుంచారు. లోపల నడుస్తుంటే మనం కూడా సముద్ర గర్భంలో పయనిస్తున్నామా అనే భ్రమ కలుగుతుంది. ప్రతి గది వద్ద ఉన్న గైడ్లు ఆ సబ్మెరైన్ చరిత్ర, నావికుల సాహసాలు వివరిస్తుంటే పర్యాటకుల రోమాలు నిక్కబుడుచుకుంటాయి. ఒక జలాంతర్గామి లోపలికి వెళ్లి చూసే అవకాశం సామాన్యులకు దక్కటం నిజంగా ఒక అదృష్టం. కురుసురా మ్యూజియం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షలాదిగా పర్యాటకులు దీన్ని సందర్శించారు. దేశ విదేశాల నుంచి వచ్చే టూరిస్టులకు వైజాగ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఈ సబ్మెరైన్ మ్యూజియమే. లోపలికి వెళ్లి వచ్చిన ప్రతి ఒక్కరి ముఖంలో ఒక ఆశ్చర్యం, ఒక గర్వం స్పష్టంగా కనిపిస్తాయి. మన దేశ భద్రత కోసం నావికులు పడుతున్న కష్టాన్ని కళ్లారా చూశాక వారిపై గౌరవం 100 రెట్లు పెరుగుతుందని పర్యాటకులు చెబుతారు. ముఖ్యంగా యువతకు, విద్యార్థులకు ఇది ఒక గొప్ప స్ఫూర్తి కేంద్రంగా మారింది. దేశభక్తిని రగిలించడంలో కురుసురా మ్యూజియం పోషిస్తున్న పాత్ర వెలకట్టలేనిది. ఒకప్పుడు సముద్ర గర్భంలో శత్రువులను వణికించిన కురుసురా ఇప్పుడు ఇసుక తిన్నెలపై నిశ్శబ్దంగా విశ్రమిస్తూ లక్షలాది మందికి స్ఫూర్తినిస్తోంది. ఆసియాలోనే మొట్టమొదటి సబ్మెరైన్ మ్యూజియంగా రికార్డు సృష్టించిన ఈ కట్టడం వైజాగ్ పర్యాటక రంగానికి ఎలా తలమానికంగా మారిందో చూద్దాం. కురుసురా మ్యూజియం నిర్వహణ కూడా ఒక సవాలే. సముద్ర తీరంలో ఉప్పుగాలికి ఇనుము త్వరగా తుప్పు పడుతుంది. అందుకే దీన్ని క్రమం తప్పకుండా యాంటీ కొరోసివ్ పెయింటింగ్ చేస్తూ అత్యంత జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు.
హుదూద్ లాంటి భయంకర తుఫాన్లు వచ్చినా కూడా ఈ సబ్మెరైన్ చెక్కు చెదరకుండా నిలబడటం దాని నిర్మాణ దృఢత్వానికి నిదర్శనం. నేవీ అధికారులు, పర్యాటక శాఖ సమన్వయంతో ఈ మ్యూజియం అత్యంత అద్భుతంగా నిర్వహించబడుతుంది. ఇక్కడ పనిచేసే గైడ్లు చాలా మంది రిటైర్డ్ నేవీ అధికారులే కావటం వల్ల వారు చెప్పే ప్రతి మాటలో ఒక నిజాయితీ, ఒక అనుభవం కనిపిస్తాయి. కురుసురా సబ్మెరైన్ లోపల ఉన్న ఇంజిన్ రూమ్ చూస్తే ఆనాటి సాంకేతిక పరిజ్ఞానం ఎంత అద్భుతంగా ఉందో అర్థమవుతుంది. భారీ డీజిల్ ఇంజిన్లు, బ్యాటరీలు, ఎలక్ట్రిక్ మోటార్లు అన్నీ ఒకదానికొకటి అనుసంధానంపై ఆ ఇరుకైన ప్రదేశంలో అమర్చబడ్డాయి. సముద్రంపై ఉన్నప్పుడు డీజిల్ ఇంజిన్లతో నడుస్తూ బ్యాటరీలు ఛార్జ్ చేసుకుని నీటి అడుగున వెళ్లగానే నిశ్శబ్దంగా ఎలక్ట్రిక్ మోటార్స్పై పయనించటం దీని ప్రత్యేకత. ఆ ఇంజిన్ల హోరులో, ఆ వేడిలో నావికులు డ్యూటీ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ యంత్రాల మధ్య నడుస్తుంటే ఆ నాటి నావికుల చెమట వాసన ఇంకా అక్కడే ఉందా అనిపిస్తుంది. ఈ మ్యూజియం కేవలం పర్యాటక కేంద్రం మాత్రమే కాదు, భారత నావికాదళ చరిత్రకు ఒక సజీవ గ్రంథాలయం. 1971 యుద్ధంలో పాల్గొన్న ఎంతో మంది వీరులు ఈ సబ్మెరైన్ సందర్శించి తమ పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటారు. వారు తమ కుటుంబ సభ్యులతో వచ్చి తాము పనిచేసిన ప్రదేశాలు చూపిస్తూ గర్వంగా ఫీలవుతారు. ఆ వీరుల కళ్లల్లో కనిపించే ఆనందం, ఆ తృప్తి ఈ మ్యూజియం ఏర్పాటు వెనుక ఉన్న అసలైన ఉద్దేశం నెరవేరుస్తున్నాయి. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఎందరో అనామక వీరులకు కురుసురా ఒక ఘనమైన నివాళి. భవిష్యత్ తరాలకు మన దేశ రక్షణ వ్యవస్థ గొప్పతనం తెలిపేందుకు ఇలాంటి మ్యూజియంలు ఎంతో అవసరం. పుస్తకాల్లో చదివితే వచ్చే జ్ఞానం కంటే కళ్ళారా చూస్తే కలిగే అనుభూతి 100 రెట్లు ప్రభావవంతంగా ఉంటుంది. కురుసురాను చూసిన ఎంతో మంది యువకులు నావికాదళంలో చేరాలని స్ఫూర్తి పొందుతున్నారు. ఒక ఇనప నౌక లక్షలాది మంది గుండెల్లో దేశభక్తి జ్వాలలు రగిలిస్తోంది. వైజాగ్ వచ్చే ప్రతి పర్యాటకుడు తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశాల్లో కురుసురా మొదటి స్థానంలో ఉండటానికి కారణం ఇదే. ముప్పై 31 ఏళ్ల పాటు సముద్ర గర్భంలో అలుపెరగని పోరాటం చేసిన ఐఎన్ఎస్ కురుసురా ఇప్పుడు విశాఖ తీరంలో ప్రశాంతంగా విశ్రమిస్తోంది. శత్రువుల పాలిట సింహస్వప్నంగా మారిన ఆ ఇనప రాక్షసి ఇప్పుడు పర్యాటకులకు ఒక అద్భుత నేస్తంగా మారింది. సముద్రపు అలల సవ్వడి వింటూ ఇసుక తిన్నెలపై నిలబడ్డ కురుసురా భారత నావికాదళ కీర్తి పతాకగా ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆ చీకటి గదుల్లో దేశం కోసం తమ యవ్వనం ధారపోసిన ప్రతి నావికుడికి ప్రతి భారతీయుడు శిరస్సు వంచి నమస్కరించాలి. కురుసురా వీరగాథ ఎప్పటికీ అజరామరం. సముద్ర గర్భంలో దేశ రక్షణ కోసం ఎన్నో మిషన్లు నిర్వహించిన ఈ ఐఎన్ఎస్ కురసురా ఇప్పుడు విశాఖ తీరంలో చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఒకప్పుడు శత్రువుల కదలికలను పసిగట్టిన ఈ జలాంతర్గామి నేడు యువతకు నేవీ గురించి, దేశ రక్షణ కోసం అవగాహన కల్పిస్తోంది. విశాఖకు వచ్చే పర్యాటకులకు సైతం ఒక టూరిస్ట్ స్పాట్గానే కాకుండా భారత నౌకాదళం సాహసానికి, త్యాగానికి గుర్తుగా నిలిచిన ఈ ప్రత్యేక ఐఎన్ఎస్ కురసురా సబ్మెరైన్ మ్యూజియం గుర్తుగా నిలిచిపోయింది. కెమెరా పర్సన్ సుధాకర్తో మీనా, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం. చూశారు కదా, సముద్ర గర్భంలో దాగిన కురుసర వీరగాథను. శత్రువుల గుండెల్లో నిద్రపోయిన ఈ జలాంతర్గామి ఇప్పుడు విశాఖ తీరంలో మన నావికుల త్యాగాలకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఊపిరి సలపని ఆ ఇరుకైన గదుల్లో దేశం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన ఆ వీరుల సాహసం ప్రతి భారతీయుడికి గర్వకారణం. వైజాగ్ వెళ్ళినప్పుడు ఈ అద్భుతాన్ని కళ్ళారా చూసి ఆ వీరులకు ఒక సెల్యూట్ చేయండి. ఇది వాళ్ళ ఇన్ డెప్త్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.